15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో పోస్టులు విడుదల చేశారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు బీజేవైఎం నాయకులు. కళాశాలల్లో ఉన్నత చదువు చదవాల్సిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు కట్టకపోవడం వల్ల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యార్థుల జీవితాల్లో ఆడుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల రాష్ట్రంలో చదివే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలహీన వర్గాల యొక్క విద్యార్థుల ఫీజులను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా, విడుదల చేయకుండా ఏదైతే మరి డబ్బులు మొండి వైఖరి అవలంబిస్తుందో దానికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా దశల వారీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇవాళ దానికి సంబంధించి వాళ్ళ ఈ యొక్క పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 15,000 కోట్లు స్కాలర్షిప్ మరియు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. ఆనాడు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా 4,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ పెట్టి, మొన్న చాతగాని ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఏమో స్టేజ్ ఎక్కి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్క విద్యార్థులు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లాలండి, డిగ్రీ నుంచి బీటెక్ వెళ్లాల్సిన విద్యలు యూజీ నుంచి పీజీకి వెళ్లాలన్నా సరే సర్టిఫికేట్ రాకుండా తల్లిదండ్రులు కష్ట జీవితాలు బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళని చదివిపిస్తున్నారు. కావాలని దానికి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా యువ మోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారు అన్న గారు, మేడ్చల్